అంటే మనకి 3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 2026 జనవరి 1న 4వ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ద్వితీయోపదేశ కాండం లాగా మరలా మొదటి నుంచి మరలా ఉపదేశం. దాంట్లో సింపుల్గా కరెక్ట్గా 15 నిమిషాలు వస్తుంది మెసేజ్. ఏదైనా సరే ఏ మెసేజ్ అయినా కట్టే తెచ్చే వచ్చే అంటారు చూసారా, 15 నిమిషాలు. ఇప్పుడు మన మొదటిలో చెప్పిన గంట మెసేజ్ని 15 మినిట్స్, ఏ మెసేజ్ అయినా 15 మినిట్స్ నుంచి ఉండదు అసలు. సంక్షిప్తం చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రివిజన్ చేసుకుంటూ వచ్చేది మనకి జనవరి 26 స్టార్ట్ చేస్తాం. ఒకటి క్రీస్తు సంఘం ఒంగూరు. దీంట్లో పెద్దవాళ్ళు ఉంటాయి, షార్ట్లు ఉంటాయి, పిల్లలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఆడియో పాటలు ఉంటాయి, వీడియో పాటలు అన్నీ ఉంటాయి. దీంట్లో అన్నీ కలిసిపోతున్నాయి అని సాంగ్స్ని బయటికి తీసుకొచ్చాం. దానికి ఏం పేరు పెట్టామంటే బైబిల్ సాంగ్స్ అని పెడదాం అనుకున్నా. ఫస్ట్ బైబిల్ సాంగ్స్ అని పెడితే చాలా ఛానల్స్ ఉన్నాయి బైబిల్ సాంగ్స్ మీద. ఇప్పుడు బైబిల్ సాంగ్స్ అని ఎవరైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అన్నీ వస్తాయి, కానీ మంది రాదు. మంది ఎక్కడో చెప్పడం వస్తుంది. ఇలా కాదని మనకంటూ ఒక పేరు ఉండాలని ఏకేరావు సాంగ్స్ అని పెట్టే ఛానల్లో. ఇది చాలామంది తప్పు అంటున్నారండి. దానికి వివరణ ఇద్దామని 5 నిమిషాలు చెప్తుంది. ఏకేరావు సాంగ్స్ అనేది తప్పు. అవన్నీ బైబిల్లో చూసి కాపీ కొట్టేసినాయి. అందరూ ఎక్కడ చూసి కాపీ కొడుతున్నారండి, బైబిల్ నుంచి కొడుతున్నారా? ఎవరైనా చెప్పేది మీ వివరణ మీకు తెలియాలని చెప్తున్నాను. ఏకేరావు సాంగ్స్ అనే మాట తప్ప. రైట్, ఆల్రెడీ మీకు ఇచ్చిన సింబల్లో ఏకేరావు సాంగ్స్ అని ఉండదు, ఏకేరావు బైబిల్ సాంగ్స్ అని ఉంటుందండి. ఏకేరావు అని ఇలా వచ్చి బైబిల్ సాంగ్స్ అని ఉంటాయి. మనకి సువార్త పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఫస్ట్ది ఎవరు రాశారు? ఆయన పేరు ఎంత పెట్టుకున్నాడు? యేసుక్రీస్తు గురించి రాసింది. మరి పాయింట్ నెంబర్ 1 అంతేనా? మార్కు గారు రాస్తే, హరిబాబు రాస్తే, కోడేశ్వర రాస్తే, ప్రసాద్. నేను లాజిక్ అర్థం చేసుకోమంటున్నా. సువార్తలు రాసిన 4 ఇంకా ఉన్నారా? ఇంకా ఉన్నారండి సువార్తలు. ఎవరు రాస్తే వాళ్ళ పేరు మీద సువార్త. ఇప్పుడు నేను రాస్తే పాట నా పాటే కాదంటే ఎవరండి? సరే, పాయింట్ నెంబర్ 2 ఓకేనా? పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఆయన అన్న మాట చూపిస్తారు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నాకేదో మహిమ కోసం ఆ పేరు పెట్టలేదండి. మనం సెర్చ్ చేస్తే యూట్యూబ్లో ఈజీగా వస్తుందని పెట్టడం జరిగింది. ఏమంటున్నాడండి ఆయన? ఆయన సువార్త అది, క్రీస్తు సువార్త. నేను చెప్తే నా సువార్త అంటున్నాడు ఆయన. ఇంకో వచనం చూపిస్తాను మీకు. రోమిలికి రాసిన పత్రిక 2:16. ఇక్కడ కూడా ఏముందంటే నా సువార్త అంటున్నాడు. క్రీస్తు సువార్త ఆయన సువార్త అండి, అది క్రీస్తు సువార్త. మరి ఏమంటున్నాడంటే నాది, నేను చెప్తున్నాను కాబట్టి ఇది. ఇప్పుడు నేను మెసేజ్ చెప్తే నా మెసేజే, నా ప్రసంగం అంటే క్రీస్తు మెసేజ్ అంటావా? క్రీస్తు మెసేజే చెప్పిన వాళ్ళ పేరు మీద అయ్యి ముందుకి వెళ్తుంది. ఆ ఉద్దేశంతో నేను ఏకేరావు సాంగ్స్ అని, బైబిల్ సాంగ్స్ అని పెట్టి కామన్గా ఉంటుంది, అందరూ అన్నట్టుగా ఉంటుందని ఏకేరావు సాంగ్స్ అని పెట్టడం. ఇప్పుడు మీరు చెప్తే మీ మెసేజ్, నేను చెప్తే నా మెసేజ్. కాబట్టి అపార్థం వద్దు, అర్థం చేసుకోండి. ఇప్పుడు తప్ప రైట్ అండి? తప్పు అయితే పౌలు గారు నా సువార్త అంటాం కూడా తప్పే. మత్తయ్య గారు రాసిన సువార్తకి మత్తయ్య గారి పేరు పెడతాం కూడా తప్పే. కరెక్టా రంగా? ప్రసాద్ ఆర్జీ సంగీతం